మనసే తడిసేనా కురిసేను చిరుజల్లా. మీరు హ్యాపీ? బాగా హ్యాపీనా? ఎంత హ్యాపీ చెప్పండి కొంచెమా బాగా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను ఎప్పటికీ మీ వ్యాలంటైన్ సరేనా? Hey people, here you can find yourself and relate to yourself. Welcome to my world. If you want to know more about me, just travel with me. Teddy day, propose day, chocolate day, rose day. ఏంటి హడావిడి? ఏంటి ఆ ఫ్లవర్స్ ఏంటి? యూనో రింగ్స్ ఏంటి? ఆ టెడ్డీస్ ఏంటి? ఏమైనా అనుకున్నారా? చెప్తా యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఈ వ్యాలంటైన్ వీక్ అంతా ఇన్స్టా చూసినా, యూట్యూబ్ చూసినా, నేను మొత్తం అదే సెలబ్రేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి కదా. నాకు అనిపించింది ఎందుకు ఇట్లానే సెలబ్రేట్ చేసుకోవాలి వ్యాలంటైన్ వీక్ అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యనే ఉండేదా? మనం ఆ ఇష్టం అనేది వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరు చూపించుకునేదేనా అని అనిపించింది. బట్ నాకైతే మాత్రం నేను కొంతమందికి వ్యాలంటైన్గా ఉండాలి అనుకుంటున్నాను. కొంతమంది ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమిళ్లో చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలని కూడా నేను అయితే ఆర్ఫనైజ్కి వచ్చేసాను అనమాట. నేను వాళ్ళకి ప్రామిస్ చేసినట్టే వాళ్ళ వ్యాలంటైన్గా ఎప్పటికీ ఉంటాను అని చెప్పేసి నాకు తోచినంత నేను ఎంతవరకు చేయగలను అంతా చేస్తాను. నేను వాళ్ళకి మాత్రం హ్యాపీనెస్ ఉండదా? వాళ్ళకి మాత్రం సెలబ్రేషన్ చేస్తూ వాళ్ళ ఏజ్ ఉన్న చిన్నపిల్లలే, బట్ ఎందుకు మనం వాళ్ళకి వ్యాలంటైన్గా ఉండొద్దు అనే థాట్తో నేనైతే మార్నింగ్ అసలు అంకుల్కి అయితే కాల్ చేసిన. అంకుల్ నీకు ఎలా తెలుసు అంటే, నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నా శాలరీలో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అక్కడ ఆర్ఫనైజ్లో అనేది డొనేట్ చేసిన అనమాట. ఆ క్లిప్స్ ఉంటాయి, నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేసిస్తాను, చూసేయండి. ఇంకా అంకుల్కి కాల్ చేయగానే అంకుల్ అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు యాజ్ యూజువల్. అంకుల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, పెరిగినారా ఏంటి అని నేను అడిగితే 80 మెంబర్స్ వచ్చినారమ్మా. లాస్ట్ టైం వచ్చినప్పుడు 50 ఉన్నారు కదా, ఇప్పుడు 30 మెంబర్స్ వచ్చినారు ఈ 1.5 ఇయర్లోనే అని అన్నారనమాట. సో ఇంకా ఆ 80 మెంబర్స్లో 20 మెంబర్స్ ప్రాథమిక స్కూల్కి వెళ్తారంట, దో ఇట్స్ సండే అయినా కూడా. ఇంకా అక్కడ కానీ మీరు ఈవినింగ్ వస్తా అన్నారు కదా, మ్యాక్సిమం అప్పుడు స్కూల్ నుంచి వచ్చేస్తారు అని అన్నారు. ఇంకా మరి చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు అంకల్ అంటే 20 మెంబర్స్ ఉంటారు అన్నారు. హనీగాడివి మన బొమ్మలు చాలా చాలా ఉండిపోయినాయి, అదేం ఆడట్లేదు ఏమీ లేదు. సో ఆ బొమ్మలు కూడా కొన్ని తీసుకుపోయి ఆ పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి. అండ్ ఇది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, ఎట్లా సెలబ్రేట్ చేద్దాము అంటే, నార్మల్గా ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, రోజ్, చాక్లెట్, రింగ్స్, ఇంకా కొన్ని తీసుకున్నాం, చైన్స్, వ్యాలెట్, టెడ్డీ ఎందుకు అంటే, ఈ టెడ్డీ అనేది కొంచెం వాళ్ళకి బ్యాగ్స్కి వాళ్ళకి కొంచెం కీ చైన్గా బాగుంటుంది కదా. ఆల్రెడీ ఇవి మీకు తెలిసే ఉంటుంది. సో అందుకోసం వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, సో అందుకని ఇవి కూడా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవి ఎలా ఇస్తాం ఏంటి అంటే, వాళ్ళకి కొంచెం ఫన్ యాక్టివిటీస్ పెట్టేసి, కొంచెం చిన్న గేమ్స్ పెట్టేసి, ఈ ఐటమ్స్ అన్నీ చిట్టీలో రాసేసి, ఎన్ని ఉన్నాయో అన్ని చిట్టీలో రాసేసి, వాళ్ళ చేత గేమ్స్ ఆడిపించి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు అందరూ చిట్టి తీసేస్తే ఆ చిట్టీలో ఏమొచ్చినాయో వాళ్ళకి ఇద్దాము. సో దట్ వాళ్ళకి కూడా అరే నాకు అక్క ఇది ఇచ్చిందిరా, అది ఇచ్చిందిరా, నీకు ఇది ఇచ్చింది అనేది ఏం లేకుండా వాళ్ళకి వాళ్ళే ఆడుకొని వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళే ఆ చిన్న థింగ్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నట్టు అనమాట. సో ఈ థాట్ అయితే ఉంది, చూద్దాం. ఇవన్నీ చదివేసరికి నాకు ఆయాసం వస్తుంది. గాయస్ ఇదంతా హనీగడి బొమ్మలు తీసి మళ్ళీ వేసి పెద్ద టాస్క్. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత అయితే చూద్దాం అసలు ఏం జరుగుతుందో. నేనైతే ఇట్లా అనుకున్నాను, బట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, గేమ్స్ ఎట్లా అంటే నేను పెట్టాలి అనుకున్న గేమ్స్ అనేటివి ఎట్లా జరుగుతాయి, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే బాయ్. చూడండి అప్ప, అసలుకి ఎన్ని బొమ్మలు ఉన్నాయో తెలుసా. అవన్నీ బయటికి తీసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ లోపలికి పెట్టేసరికి తల ప్రాణం తోక్కుచుండే. మళ్ళీ హనీది ఒకటి గోల చేయడానికి. ఇంక ఇక్కడైతే మేము చిట్స్ రాసామన్నమాట. 80 ఐటమ్స్ తెచ్చాము, 80 చిట్స్ రాసాము. వాళ్ళు ఏది పిక్ చేసుకుంటే వాళ్ళకి అది ఇవ్వనీకి ఇక్కడైతే నా చెల్లి హెల్ప్ చేస్తుండే అనమాట. రాయనీకి, మడత పెట్టనీకి. అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ నాతో పాటు నా చెల్లి కూడా వస్తుంది. మేమిద్దరం అయితే వెళ్తున్నాం అన్నీ పట్టేసుకొని.
అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుంది, ఏం చేస్తాం. స్కూటీ మీద వెళ్దామా? ఓకే ఓకే దెన్ బాయ్ గాయ్స్. యాక్చువల్లీ బయట సౌండ్ వస్తుంది కదా ఘోరంగా, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు యాక్చువల్లీ తెలుసా, మేము చాక్లెట్స్ తీసుకొస్తే హనీ తినేసింది అనమాట. ఒక 2-3 తీసేసుకుంది. మళ్ళీ వెళ్ళి ఆ రిమైనింగ్ చాక్లెట్స్ కూడా తీసేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట. ఈ ఆటో వాడు ఆస్తులు అడుగుతాడు. స్కూటీ ఏమో మళ్ళీ ఇంట్లో అవసరం ఉంటుంది అని చెప్పి తీసుకుపోలే. మళ్ళీ మేము వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు కాబట్టి. సో అదనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే చెప్పా కదండి ఆటో వాడు అసలు అడుగుతాడని, అలానే అడిగినాడు. సర్వీస్ ఛార్జ్ అయితే కాదు. యాక్చువల్లీ మేము ఉండేది ఈ చివర, ఆర్ఫనేజ్ ఉండేది ఆ చివర. ఈ ఇల్లు చూడండి సిద్ధా వాళ్ళది, ఎంత బాగుందో కదా బయట నుంచే చూస్తుంటేనే. ఈ ఇల్లులు అంటే ఏమిటో నాకు చాలా పిచ్చబ్బా, అసలుకి ఎప్పుడు కట్టుకుంటామో ఏమో అనిపిస్తూ ఉంటుంది ఏ ఇల్లు చూసినా. కానీ ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ ఏమో బహుశా. ఈ ఏరియాలో వెళ్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి తెలుసా. అసలుకి మా బస్ అయితే ఇటే వెళ్ళేదనమాట కాలేజ్కి. బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఇంకా ఆర్ఫనేజ్కి అయితే వచ్చేసాం. అంకుల్తో మాట్లాడి, అంకుల్తో కొంచెం పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకొని మనం ఏమనుకుంటున్నామో అది చేయడానికి అయితే ట్రై చేద్దాం. తెలిసి ఏమవుతుందో. ఓకే గాయ్స్ ఇలా రండి మీకు ఒకళ్ళని చూపిస్తే. ఇక్కడ చూడండి వీళ్ళు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంత క్యూట్ ఉన్నారో కదా అసలుకి. సరే రండి ఇంకా వెళ్ళి పిల్లలతో మాట్లాడదాం. వీళ్ళేమో టీవీ చూస్తూ ఉన్నారు. సో ఇవి అన్ని వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అనమాట. అన్నం తిన్నావా నువ్వు ఇవాళ? ఏం క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ? బయటకు వెళ్ళారులే. నువ్వే స్కూల్లో చదువుతున్నావు? కేంద్ర విద్యాలయమా? అందరూ బాగా చదువుతారా? ఎవరు బాగా చదువుతారు? ఇక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? ఇక్కడే ఉందా? చిన్న ప్రయత్నం మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుందమ్మా. ఎందుకంటే నేటి యూత్ అంతా ఎట్లా ఉన్నారంటే ఈ వ్యాలంటైన్స్ రోజు తర్వాత ఫంక్షన్స్ చేసుకోవటం, లక్షలు ఖర్చు పెట్టుకోవటం, అట్లా ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవటం, ఫ్రెండ్స్తో వాళ్ళతో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాంటి మూమెంట్లో మీలాంటి వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకొని, ఇలాంటి ఆర్ఫన్స్ పిల్లలకు కూడాను ఎఫెక్షన్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. వాళ్ళ ప్రేమలను మీరు అర్థం చేసుకొని మీరు వాళ్ళను ప్రేమిస్తూ వాళ్ళొక వ్యాలంటైన్ లాగా మీరు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో ఉండే ఆనందం కూడా మీరు చూసి ఆస్వాదించి మీరు ఆనందపడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని డిస్టర్బ్ చేసినానేమో అనిపించింది. పాపం సాంగ్స్ పెట్టుకొని ఇవ్వలేదు. అంటే కొంచెం ఈ కాపీ రైట్స్ అట్లా ఆ ఇష్యూ ఉంటుంది అని చెప్పి వాళ్ళనే పాట పాడమంటేనే వాళ్ళు కొంచెం సిగ్గుపడినారు. అయ్యో నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉన్నారు, పాపం అనిపించింది. కానీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా. వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్. మీలాంటి యూత్ కూడాను నెక్స్ట్ రాబోయే జనరేషన్స్లలో, రాబోయే టైంలో ఇలాంటి చోటుకు వెళ్ళేసి వాళ్ళతో గడిపితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు. అట్లా నేను కోరుకుంటున్నాను యూత్ కూడా ముందుకు రావాలి. ఇలాంటి ఆర్ఫన్స్ పిల్లలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, ఇంకో రకంగా ఫుడ్ పరంగా అయితేనేమి, నాలెడ్జ్ పరంగా అయితేనేమి బాగా మీరు కోఆపరేట్ చేస్తే మీలాగా మంచి జనరేషన్ మంచి ఇదిగా తయారవుతారు పిల్లలు. అలా మనం కోఆపరేట్ చేయలేకపోతే వాళ్ళు ఎలాగో అట్లా ఉంటారు కదా, బయట ఉండిపోతారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చేసి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచి లైఫ్ ఇస్తే మంచి రైట్ సిటిజన్స్ లాగా తయారైపోతారు. ఆ విధంగా తయారైనందువల్ల సమాజానికి కూడా ఉపయోగం. అట్లా కాలేదనుకోండి వాళ్ళకి యాంటీ ఎలిమెంట్స్, ఒక దొంగలు, వెధవలు, మర్డరిస్టులు, రేపిస్ట్ లాగా తయారైపోతే సమాజం ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. కాబట్టి మీలాంటి వాళ్ళు స్టెప్ తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా యూత్ చాలా మంది కూడా ముందుకు రావాలని చెప్పి ఖచ్చితంగా వస్తారు. ఇంటెన్షన్స్ ప్యూర్ ఉంటే ఆబ్వియస్లీ అవి ఆటోమేటిక్గా ఒక పర్సన్కి కనెక్ట్ అవుతాయి ఖచ్చితంగా. అట్లా ఈ విధంగా సమాజంలో వెలివేయబడ్డ పిల్లలు చాలామంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ అయితే డిసీజెస్ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చనిపోయి ఉండొచ్చు, సమాజంతో ఇబ్బంది పడి చనిపోయి ఉండొచ్చు.
అట్లా ఉంటుంది. మరి వీళ్ళ పేరెంట్స్ చనిపోయినందువల్ల వీళ్ళు చేసిన నేరం ఏంటి కదా? వాళ్ళని ఎందుకు వెలివేయాలి సమాజం? మన పిల్లల్ని అయితే మనం ఇలా చేయగలుగుతున్నాము. కాబట్టి మన పిల్లలతో పాటు వాళ్ళకు కూడా చదువుకునే హక్కు వాళ్ళకి ఇచ్చేసి, చదువుకునే రైట్ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు బాగా చదువుతారు, సమాజానికి ఉపయోగపడతారు, రేపొద్దున దేశానికి ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాల్గొంటారు కదా. కాబట్టి మీరు ఇట్లా చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ ఆలోచన రావటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ చెల్లిన ఇద్దరు సిస్టర్స్కి మాత్రం మా బొమ్మరిల తరఫున హ్యాట్స్ ఆఫ్. ఆడుకుందాం. అలా అవ్వకండి రా. అరే ఏంట్రా ఇది? రే ఇంక అయిపోయింది గేమ్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు విన్ను. మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. మళ్ళా ఆలోచించండి ఏం ఆడదాం. నీకు ఓకే అది ఆడుకుందామా? సరే బాగాలేదు మళ్ళీ. గైస్ మామూలు గలబా కాదు తెలుసా వీళ్ళది మాత్రం అసలుకి. ఇది చూడండి ఎట్లా ఆడుతున్నారో. ఇదేదో గేమ్ అంట. వీడెళ్ళి వాడిని పట్టుకోవాలంట. వాడు వచ్చి కింద అంటే వాడు పట్టుకోనీయకుండా వీడు వాడి ప్లేస్లోనే కూర్చోవాలంట. వాడి ప్లేస్లో కూర్చోకపోతే వీడు అవుట్ అంట, వేరే వాడు. సో ఈ గేమ్ బాగా అనిపించింది నాకు. ఎప్పుడు మేము ఆడలేదే అని అనిపించింది. కొత్త గేమ్ అనమాట. నేను కూడా నేర్చుకున్నా. మనం ఫ్యూచర్లో అథ్లెటిక్స్లో పెడదాం. ఓకే ఓకే ఓకే. ఇంక ఈ గేమ్ అయిపోయిన తర్వాత నేను బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్తోని మనం బెలూన్స్ ఊదుతాం కదా, ఆ గాలితోని ఇట్లా గ్లాసులు అనేటివి పడేయాలన్నమాట. ఎవరు ఫస్ట్ పడేస్తే వాళ్ళు ఫస్ట్ అన్నట్టు. ఏదో చిన్నపిల్లల గేమ్స్ అనుకోండి. నీ పేరు పేరు? ఎక్కడికి వెళ్ళినారు మీరు ఇప్పటి వరకు? ఓ డ్రాయింగ్ బాగేస్తారా? ఏ క్లాస్ నువ్వే క్లాస్? అవునా? ఎవరు? టీ షర్టా? ఆడతావా? ఓకే ఓకే. హాయ్ చెప్పు అందరికి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పు. హాయ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. నీకు ఎలా తెలిసిందిరా? అదే యూట్యూబ్ చేస్తారా అని చెప్పి తెలిసింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. వద్దులేరా, వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఉంటారు. మీ హెల్ప్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పు. మీ హెల్ప్ మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు చెప్పు మళ్ళీ ఫస్ట్ నుండి. ఇప్పుడు చెప్పు. ఏమని? మీ హెల్ప్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందరు వస్తూ ఉంటారా? మీ హెల్ప్ అంటే నా హెల్ప్ అని కాదు. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూసారనుకో, ఎవరైనా మీకు వచ్చి హెల్ప్ చేశారనుకో, మీకు బాగుంటుంది కదా. ఎవరైనా ఇట్లా వచ్చి ఆడుకుంటూ మంచిగా ఉంటే. మీరు డ్రాయింగ్ బాగా వేస్తారా? బాగా వేస్తారా మరి డ్రాయింగ్? మీరు ఎవరు? బోండా? కొమ్మలు కొమ్మలు ఎందుకు నాకు కొమ్మలు? సరే ఓకేనా? మీరు హ్యాపీ? బాగా హ్యాపీనా? ఎంత హ్యాపీ చెప్పండి. కొంచెమా బాగా? హ్యాపీనా నువ్వు? మీ తమ్ముడా? మీ తమ్ముడికి ప్రామిస్ చేయి వాడితో వాడిని ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటా అని చెప్పి. సో ఈ గేమ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. ఎగ్జిబిషన్లోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, ఆడుతూ ఉంటాం. ఇట్లా పిరమిడ్ లాగా పెట్టేసి బాల్తోని కొట్టడం అన్నట్టుగా. సో అట్లయితే ఆడినాం అనమాట.
వీళ్ళందరూ బాగా ఆడినారు. నేనక్క అని భలే అనిపించుండే తెలుసా! ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఎంత ఫన్ ఉండిందో అంత బాధ కూడా అనిపించింది కొంతమందిని చూస్తే. అండ్ ఆ హ్యాపీనెస్‌ని చూస్తే వాళ్ళు నేను తీసుకెళ్ళిన బుజ్జి బుజ్జి గిఫ్ట్‌లు వాళ్ళకసలు ఎట్లా అనిపించినాయో కూడా నాకు తెలవదు. బట్ కొంచెం చిన్న హ్యాపీనెస్ అయితే ఉండిందనమాట వాళ్ళ కళ్ళల్లో. "అక్క ఇది నా కోసమేనా? అక్క ఇది నా కోసమేనా? నేను ఉంచుకోవచ్చా?" అన్నప్పుడు ఎంత అనిపించిందో తెలుసా! లిటరల్లీ కళ్ళల్లో గిర్రని తిరిగినాయి కొన్ని వీడియోస్ ఇవి చూసినప్పుడైతే మాత్రం. "అక్క నాకు రింగ్ వద్దక్క" అని అనింది పాపం అది. దానికి టెడ్డీ కావాలంట. దాన్ని బ్యాగ్‌కేసుకోనీకంట కీ చైన్ అది. సో, అదే కొంచెం ఏదో ఒకటి యూజ్ అయితాయి కదా అన్నట్టుగా. ఈ హ్యాట్స్ కూడా తీసుకున్నా అనమాట. ఎందుకంటే మగ పిల్లలు ఉంటారు కదా! పెద్ద పిల్లలు. వాళ్ళు పెట్టుకోనీకి వీళ్ళు ఇవన్నీ ఎక్కువ నేను అమ్మాయిననేమో అన్నీ అమ్మాయి రిలేటెడ్ థింగ్సే ఎక్కువ తీసుకుండే అనమాట. అలాగే ఎట్లా అనిపించినాయో నచ్చినాయా? మీకు నచ్చినాయా? నచ్చిందా? నీకేమొచ్చింది? ఏం కావాలి? మీకే అది ఎందుకంటే నా బ్యాగ్ పెట్టు రాలా. మీరందరూ మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి, సరేనా? చూడండి నాకు ఫ్లేవర్ వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ దానికి ఇస్తున్నావా? నాకే నేనైతే ముళ్ళు ఉన్నాయమ్మా, గుచ్చుకుంటాయి. ఇక్కడ పెట్టేయండి, మీరు తర్వాత పెట్టుకోండి, సరేనా? ఇంకా చాలా రోజెస్ ఉన్నాయి, మీరే పెట్టుకోండి. అబ్బాయిలు ఏం చేసుకుంటారు? ఎవరికి? నాకేనా? బాయ్ 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 రా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను ఎప్పటికీ మీ వ్యాలంటైన్, సరేనా? చూడండి వాళ్ళని భలే ఉన్నారు కదా. అసలుకి పాపం వాళ్ళకి నేను ఏం చేస్తున్నా ఏంది అనేది విషయమే అర్థం కావట్లేదు. బట్ అర్థం కాని ఏజ్లోనే అన్నీ బాగుంటాయి కదా. సరే మరి వెళ్ళొస్తాం. బాయ్ రా. పోజ్ పెట్టరా? తీసా నువ్వు పోజ్ పెట్టేమైనా అయితే. ఆడు పెట్టినాడు పోజ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పాపం వీళ్ళకి అర్థం కావట్లేదు ఏజ్లోని. ఓకే 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 అందరు ఇట్లా కలిసే ఉండాలి, సరేనా? బాయ్ 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 బాయ్. జాగ్రత్త, టైంకి తినండి, స్కూల్కి వెళ్ళండి. అయిపోయింది. ఆఫ్టర్నూన్ నేనైతే వచ్చినాం. బాగా అనిపించింది. బట్ కాకపోతే వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని డిస్టర్బ్ చేసి నా పాపం కదా అనిపించుండే అనమాట. నీకు ఎలా అనిపించింది చెప్పు? కానీ లిటరలీ ఒక ఆట కూడా రావట్లేదు అబ్బా. కాళ్ళు నొస్తున్నాయి నుంచొని. అటైతే రావట్లేదు. అట్లా వెళ్తున్నాం ఇంటికి. చూద్దాం. అలసిపోయాను. నీకు ఎట్లా అనిపించింది చెప్పు? చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపించింది చెప్పు? నీకు అలాంటి థాట్ రావడం చాలా ప్రౌడ్గా ఉంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐల్ బి యువర్ ఫర్ ఎవర్ వ్యాలంటైన్. ఓకే. నేనైతే ఆటోల కోసం చూస్తున్నా గాయస్. మా అక్కేమో వీడియోలు తీసుకుంటా ఉంది. ఐ హ్యావ్ టు పోస్ట్ నో. అంత మీకు తెలియలే కదా, చేయి నొప్పి వస్తుందప్ప పూరంగా. ఈ బ్యాక్ క్యామ్ వీళ్ళకేమో వీడియోలు తీయడం అంతా చీకటి పడతాయి వెళ్ళి కానీ. సరే మరి అయితే ఇంకా సారీ యాక్చువల్లీ వచ్చేసి నేను కొబ్బరి పెట్టేసుకున్నా. నాకు
ఎట్లుంటుందంటే ఇట్లా కొంచెం జడ నా మీద పడుతుంటే నాకు అంత చీదర అనమాట. సో నిజంగా ఈరోజు అయితే చాలా 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 హ్యాపీగా ఉన్నాం. నాకు తెలుసు ఈ వీడియో చూసి మీరు కూడా కొంచెమైనా కానీ హ్యాపీగా ఉండుంటారు అని చెప్పేసి. చాలామంది మన లైఫ్లో క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ వీడియో చూసి మీరు కూడా అనుకొని ఉండొచ్చు కదా, మిక్స్డ్నా ఒక పర్సన్కి ఒక బ్రెయిన్కి చాలా 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 థాట్స్ ఉంటాయి. వాళ్ళ మూడ్ని బట్టి మనం కనిపిస్తాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం పాజిటివ్గా ఉండడమే, ఓకేనా? సో గాయస్, నాకు చాలా నీరసంగా ఉండింది. చాలా చాలా తిరిగేసరికి నైట్ కూడా నిద్ర లేదు. అండ్ ఇవాళ కొంచెం నిద్రపోవాలి, రేపు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మీరు కూడా నేను చాలా 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 హ్యాపీనెస్ని ఇవ్వండి మీ చుట్టూ ఉండే పీపుల్కి. దే విల్ బీ హ్యాపీ కదా. ఆ హ్యాపీనెస్ని చూస్తే ఆబ్వియస్లీ మనకు తెలియకుండానే మనకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఒక చిన్న విషయం, ఓకే 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 హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సరంగి 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 సరంగి. ఇది ఓవరాక్షన్ కాదు, బేసిక్గా నా పర్సనాలిటీ ఇంత కొంచెం చైల్డిష్. మనమేం చేయాలి, ఇన్బిల్ట్ వచ్చింది అది. ఓకే, బాయ్ 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 బాయ్. నచ్చితే ఉండిపోండి, ఓకే? నచ్చితే ఉండిపోండి, నచ్చకపోతే నచ్చే వరకు నా మీద టైం ఇన్వెస్ట్ చేయండి, ఓకే ఓకే. మళ్ళీ నీకోసం అనేదంతా మళ్ళీ కలిసేద్దాం, ఓకే? Thank you so much for connecting with me. Lots of love. Sarangi.